ఏపీలో కీలకంగా మారిన సాయికృష్ణ కస్టడీ డెత్ కేసులో సిఐ నాగరాజును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నాగరాజును 8 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నాగరాజును ఇలా 10 వరకు రాజమహేంద్రవరం జైల్లో విచారించాలని కోర్టు ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని, న్యాయవాది సమక్షంలో ఆడియో వీడియో రికార్డులతో విచారణ జరపాలని ఆదేశించింది. విచారణ అనంతరం రికార్డులను కోర్టుకు సమర్పించాలని స్పష్టం కూడా చేసింది. సాయికృష్ణ మృతి కేసులో సిఐ నాగరాజు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఏపీలో కీలకంగా మారిన సాయికృష్ణ కస్టడీ డెత్ కేసులో సిఐ నాగరాజును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నాగరాజును 8 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నాగరాజును ఈ నెల 10 వరకు రాజమహేంద్రవరం జైల్లో విచారించాలని కోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని, న్యాయవాది సమక్షంలో ఆడియో వీడియో రికార్డులతో విచారణ జరపాలని ఆదేశించింది. విచారణ అనంతరం రికార్డులను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. సాయికృష్ణ మృతి కేసులో సిఐ నాగరాజు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఏపీలో కీలకంగా మారిన సాయికృష్ణ కస్టడీ డెత్ కేసులో సిఐ నాగరాజును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నాగరాజును 8 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. నాగరాజును ఇలా 10 వరకు రాజమహేంద్రవరం జైల్లో విచారించాలని కోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని, న్యాయవాది సమక్షంలో ఆడియో వీడియో రికార్డులతో విచారణ జరపాలని ఆదేశించింది. విచారణ అనంతరం రికార్డులను కోర్టుకు సమర్పించాలని స్పష్టం కూడా చేసింది. సాయికృష్ణ మృతి కేసులో సిఐ నాగరాజు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఏపీలో కీలకంగా మారిన సాయికృష్ణ కస్టడీ డెత్ కేసులో సిఐ నాగరాజును పోలీసులు కస్టడీకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నాగరాజును 8 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. లైవ్ ద్వారా నాగేశ్వరరావు. శ్రీజ, ఏదైతే సాయికృష్ణ లాకప్ డెత్ అంశంపై ఈరోజు సిఐ నాగరాజు సస్పెండ్ అయిన సిఐ నాగరాజుని పోలీసులు కస్టడీకి తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా నిన్న పోలీస్ కస్టడీకి ఇస్తూ కూడా కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యం ఉంది. దీని సాయికృష్ణ డెడ్ బాడీ అంశానికి సంబంధించి సాయికృష్ణని లాకప్ డెత్ చేసిన తర్వాత ఎక్కడ ఏం చేశారు, అసలు ఆ బాడీని ఏం చేశారు అనే అంశం ఇప్పటివరకు తెలియరాని పరిస్థితి అయితే ఉంది. దీంట్లో సిట్ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఈ అంశం బయటికి రాని పరిస్థితి అయితే ఉంది. గతంలో సిఐ నాగరాజు అరెస్టుకు ముందు కూడా సిట్ అధికారులు ప్రశ్నించిన నేపథ్యం ఉంది. అది ప్రశ్నలకు సంబంధించి కూడా తనకి ఏమీ తెలియదంటూ ప్రశ్నలు నోరు మెదపని పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా దానికి సంబంధించే సిట్ అధికారులు కోర్టు ఎదుట చెప్పిన పరిస్థితి అయితే ఉంది. నాగరాజు నోరు పెదపకపోవడంతో సాయికృష్ణ డెడ్ బాడీ ఏమైందనే అంశం అయితే బయటికి రాని పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికే మరొక 5 కూడా అరెస్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. అరెస్ట్ అయి రిమాండ్కి కూడా పడిన పరిస్థితి అయితే ఉంది.
ఏదైతే హెడ్ కానిస్టేబుల్గా ఉన్న మరో ఇద్దరు కానిస్టేబుల్ దీనికి సంబంధించిన అంశంలో రిమాండ్ విధించినట్లుగా కూడా మనకు పూర్తిగా తెలుస్తుంది. అయితే వారిని కూడా సిట్ అధికారులు ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ప్రశ్నించినప్పటికీ కూడా నాగరాజు ఏదైతే సస్పెండ్ అయిన సిఐ నాగరాజుకు మళ్ళీనే వాళ్ళు కూడా నోరు మెదపని పరిస్థితి. తర్వాత ఏదైతే నోరు మెదకపోవడంతో ఈ సంబంధించిన సాయికృష్ణ డెడ్ బాడీ ఏమైందనే అంశం అయితే ప్రశ్నగానే మారిన నేపథ్యంలో మళ్ళీ పోలీసులు సిఐ నాగరాజుని కస్టడీకి తీసుకొని 8 రోజులు దాదాపు 10 రోజుల పాటు ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే కోర్టు తీర్పును కూడా ఇచ్చింది. ఏదైతే దీనికి సంబంధించి ఉదయం 10 గంటల కాడ నుంచి సిఐ నాగరాజుని ఏదైతే తనకు సంబంధించిన అడ్వకేట్ ముందు ఏదైతే అంతా వీడియో ఆడియో రికార్డ్ చేస్తూ కూడా అతన్ని ప్రశ్నించే విధంగా అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనికి అదేవిధంగా ఏదైతే కోర్టు ఆదేశాల సారంగానే ఈరోజు పోలీసులు సిఐ నాగరాజుని ప్రశ్నించనున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సిఐ నాగరాజు దీనికి సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా మాయం అదేవిధంగా అతన్ని సాయికృష్ణని లాకప్ డెత్ ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత అతన్ని ఏం చేశారు, ఇంకా దీనికి సంబంధించి సిఐ నాగరాజుకి సంబంధించిన ఫ్రెండ్స్ కూడా అతనికి స్నేహితులు ఉన్న నేపథ్యం ఉంది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉండటంతో వారిని ఎందుకు పిలిచారు, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అయితే ఇంకా ఎవరైనా స్నేహితులు ఉన్నారా, అదేవిధంగా నీకు సంబంధించిన సిఐ నాగరాజుకి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఆ హెడ్ కానిస్టేబుల్ ఇద్దరితో పాటు మరి ఇద్దరు కానిస్టేబుల్ ఉన్న నేపథ్యం, వాళ్ళతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే అంశంలో కూడా ఏదైతే ఆ సస్పెండ్ అయిన సిఐ నాగరాజుని అయితే పోలీసులు ప్రశ్నించనున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కోర్టు ఆదేశాల సారమే ఈ యొక్క ఏదైతే వీడియో ఆడియో రికార్డుతో పాటు అతన్ని ప్రశ్నించనుంది. అదేవిధంగా ఆ ఆడియో వీడియో రికార్డు ప్రశ్నించిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేయాలని కూడా కోర్టు ఆదేశించిన నేపథ్యం ఉంది. అదేవిధంగా సాయికృష్ణ డెడ్ బాడీకి సంబంధించిన అంశంలో ఇంకా చాలా విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ముందుగా ఈ యొక్క డెడ్ బాడీని మాయం చేస్తే కనుక కోర్టుకి ఏదైతే ఆధారాలు కావాలి కనుక ఆధారాలు ఉండకుండా చేస్తే తమ కేసు నుంచి తప్పించుకోవచ్చు అనే విధంగా సిఐ నాగరాజు ప్రయత్నించినట్టు, దాంతో భాగంగానే తన ఫ్రెండ్ని అదేవిధంగా తన సిబ్బందిని కూడా ఈ యొక్క సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు సాయికృష్ణ డెడ్ బాడీని మాయం చేసే విధంగా వాళ్ళు పక్కా ప్రణాళికతో ఈ యొక్క వ్యవహారం నడిపినట్టుగా కూడా సిట్ అధికారులు గుర్తించి దానికి సంబంధించిన కోర్టుకు కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే సిఐ నాగరాజుని ఈరోజు ఏదైతే 10 గంటల కాడ నుంచి కూడా అతన్ని పోలీస్ కస్టడీలో ప్రశ్నించి పలు కీలక ఆధారాలు అయితే రాబట్టే అవకాశం అయితే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సుజా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వర్.